కళ్యాణ్ విడాకులు ఎందుకిస్తున్నాడో నీకు తెలుసా అమ్మా అని ప్రకాశం అనామికతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి నేనేమి మీలా మతిమరుపుదాన్ని అనుకుంటున్నారా ఏంటా? ఎక్కడిదక్కడ మర్చిపోవడానికి మీలా నాకు బుర్ర తక్కువ అనుకుంటున్నారా ఏంటా? అని అనామిక అంటూ ఉంటుంది. ఆ మాటలకి ప్రకాశం అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇలా అనేసింది అని అంటే షాక్ అవుతూ ఉంటాడు. ఇక రాజు కూడా షాక్ అవుతూ ఉంటాడు. కావ్య, బామ్మ వాళ్ళందరూ అయితే అనామిక ఆడిన మాటలకి ఒకసారిగా అలా అనామిక కాస్త చూస్తూ ఉంటారు. ఇక అపర్ణ అనామికతో ఇలా అంటూ ఉంటుంది. నువ్వు ఇలా నోరు దురుసుగా ఉండబట్టే నీ కాపురాన్ని ఇచ్చేసుకున్నావు. ఇప్పుడు కళ్యాణ్ నిన్ను చూడడం కాదు కదా, నీతో విడాకులు కావాలంటున్నాడు. ఆ పరిస్థితికి నువ్వే వచ్చావు. తల్లిలాంటి అత్తని దూషించావు. ఇప్పుడు మామని కూడా, తండ్రి స్థానంలో ఉన్న మామను కూడా నానా మాటలు అంటున్నావు. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ఏమైనా అడిగితే నా కోడళ్ళు కూడా ఏదో ఒకటి అంటూనే ఉన్నావు అని చెప్పేసి అపర్ణ అయితే అనామికతో అంటూ ఉంటుంది. ఆ మాటలకైతే అనామిక అయితే షాక్ అయ్యి అలా అపర్ణదేవి కాస్త అయితే చూస్తూ ఉంటుంది. అనామిక వాళ్ళ నాన్నలు కూడా అందరూ ఆడిన మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక అపర్ణ అయితే ఇంతకన్నా దిగజారితే నీకు ఎవరు విలువివ్వరు అని అనామికతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి అనామిక అపర్ణతో ఇలా అంటూ ఉంటుంది. మీకన్నా దిగజారిన వాళ్ళు ఈ ఇంట్లో ఇంకెవరూ లేరు. మీరు నాకు చెప్తున్నారు ఏంటి అని గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణ ఒకసారిగా షాక్ అయ్యి ఉండిపోతూ ఉంటుంది. ఏంటి ఈ అమ్మాయి ఎంత గట్టిగా అంటుంది అనైతే కావ్య, బామ్మ, రాజు వాళ్ళందరూ అయితే అలా షాక్ అయ్యి అనామిక కాస్త అయితే చూస్తూ ఉంటారు. ఇక రాజు అయితే ఏంటి నువ్వు మా అమ్మని అంత అలా అనేసావు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. దానికి అనామిక అయితే రాజు కాసి అలా చూస్తూ ఉంటుంది.